హాయ్ ఫ్రెండ్స్, మల్టీగ్రెయిన్ ఓట్స్ దోశ ఎలా చేసేయాలో చూద్దాం. ముందుగా ఓట్స్ మనం మిక్సీ పట్టేయాలి. ఆ తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ ఏదైనా హాఫ్ కప్ తీసుకోండి. నెక్స్ట్ సాల్ట్ తగినంత వేసుకోండి. నెక్స్ట్ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు జీరా యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం కర్డ్ తీసుకుందాం. కర్డ్ కూడా హాఫ్ కప్ తీసుకోండి. తర్వాత మొత్తం మిక్చర్ని ఇలా స్పూన్తో మిక్స్ చేయండి. ఆ తర్వాత వాటర్ యూస్ చేస్తూ మనం కొద్దిగా వాటర్ వేస్తూ బ్యాటర్ అయ్యేలాగా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ సిమ్లో పెట్టేసి ఓట్స్ దోశ చిన్నగా వేసుకోండి. ఎందుకంటే అప్పుడు హాట్గా ఉంటే వెంటనే టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది, తినేయచ్చు. అండ్ ఇలాగే కాకుండా మనం ప్యాన్ కేక్స్ లాగా చిన్నగా వేసుకొని మనం కావాలంటే హనీతో సర్వ్ చేసుకొని కూడా తినచ్చు. సో చిన్నపిల్లలకి ఇలా పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇవే అండి మల్టీగ్రెయిన్ ఓట్స్ దోశ.